వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవి రెడ్డి గారు. ముఖ్యంగా సాలరీడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎస్ఐపి ఎంత చేయాలి, ఎలా చేయాలి అనే ఒక ప్యాటర్న్ తెలియకుండా ఉన్నారనమాట. సో వాళ్ళందరి కోసం కూడా ఈరోజు ఈ ఎపిసోడ్. ముఖ్యంగా మీరు ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ ఆఫ్ పర్సంటేజ్ ఉంటూ ఉంటాయి కదా, ఇంత పర్సంటేజ్ వస్తే మాకు బెటర్ ఉంటుంది, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అలా ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరి కోసం కూడా ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడండి. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, 2 things. జనరల్గా ఫస్ట్ ఇన్వెస్ట్ చేయడం, తర్వాత ఇన్వెస్ట్ చేసింది ఎక్కడెక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది. సో జనరల్గా ఎంత శాలరీ వచ్చేవాళ్ళు ఎస్ఐపి ఎంత చేయాలి, ఎలా చేయాలి చెప్తారు? అవును. సో చాలామంది మేము చూస్తున్నది ఏంటంటే, ఈ శాలరీ ఎంత పెరిగినా అంటే ఆయనకు 1 lakh శాలరీ వచ్చినా ఇంకా 10,000 పెడుతూ ఉంటారు. స్టెప్ అప్ చేయరు, ఇంక్రీజ్ చేయరు. అంటే వాళ్ళకి తెలియదు అనమాట. అంటే మన శాలరీ ఇంత ఉంటే మినిమం ఇంత పెట్టాలి అనేది కానీ మనం చెప్పేసాం అనుకోండి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ శాలరీని క్యాలిక్యులేట్ చేసుకొని మనం చెప్పిన అమౌంట్ ఎస్ఐపి చేస్తున్నామా లేదా, చేయకపోతే ఇంకొంచెం స్టెప్అప్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటారండి అట్లీస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనైనా. సో విల్ స్టార్ట్ విత్ మినిమం ఒక 10,000 ఉన్నవాళ్ళు ఒక 500 అయినా చేయాలి. ఎస్ఐపి ఇప్పుడు స్టార్ట్స్ విత్ 500 ఆల్సో. సో ఈ 500 రూపాయలతో అయినా వాళ్ళు ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయొచ్చు. ఒక పర్సన్కి 25,000 శాలరీ వచ్చిందనుకోండి, ఒక 1250 నుంచి 2,500 వరకు, అంటే ఎంత 25,000లో 10%. ఎవరెవరైతే 25,000 శాలరీ బ్రాకెట్లో ఉన్నారో వాళ్ళు 10% అయినా ఎస్ఐపి చెయ్యాలి, ఒక సేవింగ్ అనేది చేయాలనేది అలవాటు చేసుకోవాలండి. మీకు 50,000 కానీ మీకు శాలరీ ఉన్నట్లయితే దాదాపుగా 10,000 వరకు చేయాలి. సో మీకైతే ఎవరైతే 50,000 శాలరీ బ్రాకెట్లో ప్లస్ ఆర్ మైనస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 50,000 ఉంటే 10,000 వరకు వాళ్ళు ఎస్ఐపి చేయాలి. మీ శాలరీ 1 lakh ఉంది అంటే కనీసం 25,000 చేయాలి ఎస్ఐపి. కానీ ఇక్కడ మేము చూస్తున్నది ఏంటంటే, వాళ్ళ 50,000 ఉన్న 1,75,000 ఈ బ్రాకెట్లో వాళ్ళు కూడా ఇప్పటికీ 10,000 చేస్తున్నారు. సో దట్ దే నీడ్ టు ఇంక్రీజ్ అనమాట. ఎవరైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ శాలరీ కానీ 1 lakh ఉంటే మీరు 10-15,000 సరిపోదండి, ఒక 25,000 అయినా మీరు ఎస్ఐపి చేయడం అలవాటు చేసుకోండి. అలానే ఎవరికైతే మీకు ఒక 2 lakhs వరకు మీకు శాలరీ ఉంది అంటే వాళ్ళు కనీసం ఒక 60,000 అయినా ఎస్ఐపి చేయాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 30% వరకు చేయండి. సో అలానే ఎవరికైతే 3 lakhs ఉందో వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు ఎస్ఐపి చేయొచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు మనం చాలా బ్రేకప్ ఇచ్చాము డిఫరెంట్ శాలరీడ్ పర్సన్స్ కంటే. రైట్ ఫ్రమ్ 10,000 నుంచి మనం స్టార్ట్ చేస్తే 10,000కి మనం 500 చేయొచ్చు, 25,000కి 2,500, అలానే 50,000 శాలరీ ఉన్న వాళ్ళకు 10,000, 1 lakh శాలరీ ఉన్న వాళ్ళకి 25,000, అలానే 2 lakh శాలరీ ఉన్న వాళ్ళకైతే ఒక 60,000, 3 lakh శాలరీ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ 1 lakh. సో ఇలా మీరు ఎస్ఐపీస్ అనేవి ప్లాన్ చేసుకుంటే మీ గోల్స్కి అనేవి సరిపోతాయండి. అదర్వైజ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీ శాలరీ పెరుగుతూ ఉంటే మీరు మీ లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేస్తున్నారు, మీ లైఫ్ స్టైల్ని పెంచేసుకుంటున్నారు. అంటే కొత్త ఈఎంఐలు, ఎందుకంటే మీకు పే చేసే కెపాసిటీ ఉంది కదా, వెళ్ళడము, ఒక ఫోన్ తెచ్చుకోవడము, లేకపోతే వెళ్ళడము, టీవీ తెచ్చుకోవడము, ఒక ఈఎంఐ యాడ్ చేస్తున్నారు. శాలరీ పెరగగానే ఈఎంఐ యాడ్ చేస్తున్నారు. లేదు అంటే ఒక కార్ లోన్ యాడ్ చేసుకోవడము. ఇలా ఈఎంఐస్ అనేవి ఎంతవరకు యాడ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఒకసారి మీరే ఆలోచించుకోండి. అంటే ఆ ఈఎంఐ అనేది మీరు అది కానీ లేకపోతే, అంటే మన దగ్గర మనీ ఉంటే కొనుక్కోవడం బెటర్ అండి. మనం ఎప్పుడైతే ఈఎంఐ ద్వారా మీరు ఏదైనా స్పెండ్ చేశారంటే అది మీ లైఫ్కి ఎంత అవసరం, అది లేకపోతే బ్రతకలేరా, అది లేకపోతే మీ పని ఆగిపోతుందా, అది ఆగిపోతే మీ డే టు డే లైఫ్ ఆగిపోతుందా, అయితే డెఫినెట్లీ మీరు ఈఎంఐ తీసుకోండి. అలా కాదు, అది ఆగిపోతే, అది కానీ లేకపోతే, అది స్పెండ్ చేయకపోతే మన లైఫ్ ఆగిపోదు, మన వర్క్ ఆగిపోదు అంటే మీరు డబ్బులు సంపాదించి కొనుక్కోవడం మంచిదండి. నిత్యావసర వస్తువులు కాకపోతే వద్దంట. అంతే. మీకు ఇంకా అది లేకపోతే లైఫ్ ముందుకి లీడ్ అవ్వదు అంటేనే ఇప్పుడు మీరు ఆ ఈఎంఐ ద్వారా మీరు ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. బట్ వెన్ యూ ఆర్ వితౌట్ దట్ మీ లైఫ్ లీడ్ అవుతుంది. క్యాజువల్గానే చాలామంది ఇప్పుడు ఈఎంఐస్ తీసేసుకుంటున్నారంటే ఒకటి కాదండి, సెవెరల్ ఈఎంఐస్ ఉంటున్నాయి. పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరి దగ్గర 3-4 ఈఎంఐలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ 5,000, 6,000 అనే స్టార్ట్ చేస్తారు, కానీ అక్కడతో ఆగుతున్నారా, నెక్స్ట్ ఇంకొక ఈఎంఐ అలా యాడ్ చేసుకుంటే అవునండి అంతే 4-5 ఈఎంఐలు ఏం కాకుండా పే చేసేస్తున్నారు. ఒకటి అవ్వగానే ఒకటి. అంతేగాని ఇప్పుడు మనం ఏదైతే ఈ ఎస్ఐపీస్ చెప్పామో ఆ శాలరీ ప్రకారం వాళ్ళు కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే కొంచెం
ఈ ఈఎంఐస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించి ఇక ఎస్ఐపిస్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడం దాని మీద మీరు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ ఏవి కరెక్ట్గా లేవండి. మేము చాలామందిని చూస్తున్నాము, చాలామంది చెప్తున్నారు వాళ్ళకి జాబ్ లాసెస్ అవుతున్నాయని, జాబ్స్ నుంచి తీసేస్తున్నారని. ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ బయట రెసిషన్ కూడా అంటున్నారు, కొంచెం స్లో డౌన్ అంటున్నారు, బిజినెసెస్ కూడా డల్ అవుతుంది అంటున్నారు, మీకు శాలరీ కూడా ఇంక్రిమెంట్లు అనేవి కనిపించడం లేదు. సో ఇలాంటి టైంలో మనకి ఎంత అమౌంట్ వచ్చినా చాలా వాల్యుబుల్గా అనుకోండి. డోంట్ స్పెండ్ అన్నెసెసరీ అండ్ ఇంక్రీజ్ యువర్ ఎస్ఐపిస్ అండ్ డిక్రీజ్ యువర్ ఈఎంఐస్. వెరీ ట్రూ మ్యామ్. మీరు చెప్పిన దాంట్లో చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఖర్చు మీదకే వెళ్తూ ఉందండి. లైబిలిటీస్ అనేవి ఇన్ ఫ్యూచర్ డేంజరస్ గా మారే ఛాన్స్. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు వస్తున్న ఇన్కమ్ అది ఫర్ ఎవర్ అనుకుంటున్నారు. బట్ ఇన్కమ్ కెన్ స్టాప్ ఎనీ టైం. సడన్గా ఇన్కమ్ ఆగిపోవచ్చు కదండి. ఇప్పుడు చాలామంది ఐటీలో మనం చూస్తున్నాం 2 months తర్వాత మీరు జాబ్కి రావద్దు, ఈ లాస్ట్ 2 months మీ శాలరీ అంటున్నారు. మరి మీ 3rd month నుంచి ఎలా సర్వైవ్ అవుతారు? ఈఎంఐలు ఎలా పే చేస్తారు? సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు థింక్ లైక్ దట్. ఏదైతే మీకు ఇన్కమ్ వస్తుందో అది ఫర్ ఎవర్ రాకపోవచ్చు, అది ఆగిపోయినా సరే మన లైఫ్ ఆగిపోదు. కాబట్టి మనం ఎంత ఈఎంఐస్ తక్కువ ఉంటే ఒకవేళ మీకు ఒక 2-3 months శాలరీ అడ్జస్ట్మెంట్ అవ్వకపోయినా మీరు ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు. ఎందుకంటే మీకు అంత ఈఎంఐస్ ఉండవు కదా. బట్ ఈఎంఐస్ బర్డన్ పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, సో ఇలాంటి షాక్స్ వచ్చినప్పుడు అసలు లైఫ్ విల్ బికమ్. ఈ ఎస్ఐపి అనేది ఎలాంటి ఫండ్స్ లో లేకపోతే ఎలాంటి జానర్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లీస్ట్? అవునండి, అవును. సో చాలా మందికి ఇందులో డిఫరెంట్ అంటే స్కీమ్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు. అంటే లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, వాటితో పాటు మనకి ఏంటంటే లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్ అవి కూడా ఉంటాయి. అంటే మన షార్ట్ టర్మ్ నీడ్స్కి, మనకి ఎమర్జెన్సీస్కి కావాలి అనుకుంటే మనం ఏం చేస్తాము, ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్లో వదిలేస్తాం. ఒక 20,000 లేకపోతే ఒక 1,00,000 రూపాయలు అలా సేవింగ్స్ అకౌంట్లో వదిలేస్తారండి. బట్ అది కూడా మీరు లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకుంటే సేవింగ్స్ అకౌంట్లో మీకు ఎంత వస్తుంది? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ తగ్గించేశారు. ఎఫ్డీస్ మీద తగ్గించారు, సేవింగ్స్ అకౌంట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్లు కూడా తగ్గించేశారు. అదంతా మీరు గమనించండి. ఎందుకంటే ఆర్బీఐ రెపో రేట్స్ తగ్గించింది. సో మీ అందరికీ కూడా ఎఫ్డీస్ మీద, సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేశారు. మీకు అప్పట్లో వచ్చినంత రిటర్న్ అయితే రావట్లేదు. సో మీరు ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు లిక్విడ్ మనకి స్కీమ్స్ ఉంటాయండి, లిక్విడ్ స్కీమ్స్లో పెట్టుకోండి. మీకు 6% వరకు వస్తుంది. అదే మీరు అలా సేవింగ్స్ అకౌంట్లో వదిలేశారు అనుకోండి 2% వస్తుంది. దట్స్ హౌ యూ కెన్ మేనేజ్. అలానే మనకి ఒక షార్ట్ టర్మ్ డెట్ ఒక 1 year వరకు మీరు మెయింటైన్ చేయాలి, అమౌంట్ కావాలి అనుకుంటే షార్ట్ టర్మ్ డెట్లో పెడితే మీకు 7% వరకు వస్తుంది. అలానే మీరు గిల్ట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్లో పెట్టుకుంటే మీకు 7% వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎవరికైతే బ్యాంకుల్లో పెట్టి వదిలేస్తున్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చే ఆప్షన్స్ ఇవ్వండి. అంటే ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఓకే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కన్నా, బ్యాంక్ ఎఫ్డీ కన్నా మీరు కొంచెం ఈ లిక్విడ్ అసెట్స్, లిక్విడ్ స్కీమ్స్ అండ్ షార్ట్ టర్మ్ డెట్, గిల్ట్ ఫండ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయని గమనించండి. లేదు అంటే మమ్మల్ని అడిగినా మేము ఆ విషయంలో మీకు హెల్ప్ చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి కానీ ఓకే 12%, 15% అంటే 10 to 13% రిటర్న్స్ కావాలి అంటే కంపల్సరీ ఈక్విటీ ఫండ్స్లోకి రావాలి. అంటే డెట్ నుంచి ఈక్విటీకి రావాలి. బికాజ్ ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ పెరిగింది, మీకు ఇప్పుడు 10% నుంచి 13% రిటర్న్ రావాలి అంటే మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. లేదు నాకు 15% రిటర్న్ కావాలి అనుకుంటే మాత్రం మీరు మల్టీ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే మీకు ఆ పర్టికులర్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. ఇక మీరు చాలా అగ్రెసివ్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిటర్న్స్ మార్కెట్ నుంచి అంటే స్మాల్ క్యాప్ ఫండ్స్లో అయితే మీకు 15 to 18% ఉంటుంది. సో ఇలా మన రిస్క్ బట్టి, మన రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఎలాంటి స్కీముల్లోకి వెళ్ళాలి అనేది మనం చెప్పాము. సో ఎవరికైతే ఈ ఎఫ్డీస్, ఈ సేవింగ్స్ అకౌంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా లిక్విడ్ అండ్ గిల్ట్ అండ్ డెట్ స్కీమ్స్లోకి వచ్చేయండి. అలానే 13% ఉన్న వాళ్ళంతా లార్జ్ క్యాప్ స్కీమ్స్ అండ్ మల్టీ క్యాప్ స్కీమ్స్ అండ్ మీరు మిడ్ క్యాప్కి వచ్చేయాలి. ఇంకా వెరీ అగ్రెసివ్గా ఉన్నారు అంటే స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టుకోండి. బట్ ఎంత మనం రిస్క్ అంటే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రిస్క్ కూడా అంత ఉంటుంది. సో ఇలా కాదు, ఇవన్నీ మాకు కాదు అంటే మీరు డైరెక్ట్గా ఏ ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు. చక్కగా మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినా మేము మీకు పోర్ట్ఫోలియోని బాగా బిల్డ్ చేసి కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము. సో దట్ యూ కెన్ కంటిన్యూ. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఇష్టం వచ్చినట్టు అంటే మీకు తెలిసినట్టు తెలియకపోయినా ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తున్నారు, ఆ తర్వాత డిస్కంటిన్యూ చేసేస్తున్నారు. ఎస్ఐపీస్ ఇప్పుడు చాలా వరకు డిస్కంటిన్యూ అయిపోతున్నాయండి. ఎందుకంటే వాళ్ళు ఏదో తెలియక స్టార్ట్ చేస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదు.
మీ ఎక్స్పెక్టేషన్స్కి మీ రిస్క్కి మేనేజ్ చేసుకోలేక అది డిస్కంటిన్యూ అయిపోతుంది. సో డోంట్ గో ఫర్ డైరెక్ట్గా మీరు వెళ్తే ఇలానే అవుతుందండి. అండ్ వన్ మోర్ అవేర్నెస్ కోసం ఇక్కడ చెప్తున్నాము, ఎవరైతే యాప్స్ ద్వారా, అంటే మాకు రీసెంట్గా ఒక క్లయింట్ ఏం చెప్పారంటే ఆయన ఒక యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కోసమని క్రియేట్ చేసుకున్నారు. అలానే ఒక డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి ఏదో సరదాగా 10,000 20,000 స్టాక్స్ పెడదామంటే ఆయన నంబర్ ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఒక టెలిగ్రామ్కి ఒక వాట్సాప్ గ్రూప్కి అటాచ్ చేసేసారు. ఎప్పుడైతే మీరు ఇలా ఓన్గా మీరు ఏ యాప్స్ పెడితే యాప్స్ ఓపెన్ చేస్తారో మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. వెంటనే ఆయన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఆయన్ని ఒక రకమైన ఈ ట్రేడింగ్లోకి ఐపీఓస్ అని ఏదో స్కామ్లోకి తీసుకొని వచ్చి దాదాపుగా ఆయనకి 30 లక్షలు పోగొట్టారండి. సో ఆయన ఎక్కడ మొదలు పెట్టారు, జస్ట్ ఏదో ఒక ఎస్ఐపి చేద్దాము, ఏదో 2-3 స్టాక్స్ కొనుక్కుందామని స్టార్ట్ చేసింది. హీ ఫైనల్లీ ఎండెడ్ అప్ విత్ ద లాస్ ఆఫ్ 40 lakhs. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోలేని పరిస్థితి, ఎవరితో కూడా షేర్ చేసుకోలేని ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది ఉన్నారండి. సో అందుకనే మీరు డైరెక్ట్గా ఈ యాప్లు అవి క్రియేట్ చేసేసుకొని మీరు ఇలాంటి స్కామ్స్కి కొంచెం దూరంగా ఉండాలి అంటే మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. రెగ్యులర్ అయినా సరే డైరెక్ట్ అయినా మీకు 0.5% 1% కోసం మీరు మొత్తం మీ వెల్త్నే మీరు రిస్క్లో పెట్టొద్దు. సో గో విత్ అన్ ఎక్స్పర్ట్స్ బెటర్. వెరీ ట్రూ మ్యామ్. మన తప్పకుండా ఇక్కడ మన ఫైనాన్సెస్ అనేవి మన ఫ్యూచర్ అండి, మన సెక్యూరిటీ అవన్నీ కూడా దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అనే దాన్ని బట్టి అవి అంత మన జాగ్రత్తని చూసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది జాగ్రత్తగా చేయడం, దాని నుంచి రిటర్న్ వచ్చే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఓన్ డెసిషన్స్ కాకుండా ఎవరైతే అందులో ఎక్స్పర్టీస్ ఉందో వాళ్ళని మీట్ అవ్వడం అనేది మంచిది. సో దానికి తగ్గట్టు మాధవిరెడ్డి గారు మనకి ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు, పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా మీట్ అవ్వచ్చు. ఫీజులు ఎక్కువ ఉంటాయనో లేకపోతే ఇంకోటి అలాంటి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకోవద్దు. గివ్ ఏ సింపుల్ కాల్, ముందు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. దాన్ని బట్టి మీకు మిగిలినంతా కూడా కేక్ ఒకలా అయిపోతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.